రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఐటీఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు ఆనా పైసా ఇవ్వలేదు? గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు? గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు? ఇవన్నీ పక్కన పెట్టండి. దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు, మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన. ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్ద్విధంగా మీకు ఐఐఎం ఇవ్వము, తిరస్కరిస్తున్నామని లేఖ రాసిండు. ఇకనైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా? అందులో ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా? ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమని. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం, ఇవ్వండి. తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా. చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయ్యారమేమో ఉపయోగపడలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమో అవసరమే లేదు, ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు, ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు. ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? డెఫినెట్ గా చేస్తాం. మా ప్రణాళికలు మాకు ఉంటాయి. దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడి లేదు. మా సొంత ఆలోచనలు, విధానాలు, నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది. కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము. మా హక్కును కాలరాయడము, మా పట్ల వివక్ష చూపించడము, మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము. ఏం ప్రతాప్ చూద్దాము. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి. ఇప్పుడు మొదట మా నిరసనను, మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. हम लोग समझ रहा है प्रधानमंत्री हर प्रदेश के मुख्यमंत्री का बड़ा भाई, मगर बड़ा भाई जो कुर्सी पे बैठा है वो बड़ापन नहीं दिखा रहा है. उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए. ये एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस. आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब भी और कुछ कहना चाह रहा है. नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहा है. हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को. 8 सीट दिया हुआ है तेलंगाना से, मगर ये 8 एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहा है. हर तेलंगाना के जनता ये सब सारे देख रहा है, आंखों के सामने दिख रहा है. इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रीऑर्गेनाइजेशन एक्ट में जो कानून बनाया, बयारम स्टील फैक्ट्री, काजीपेट राइल्वे कोच फैक्ट्री, ट्रिपल आईटी,
IIM पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के बजट और बाकी के जितने सारे कानून में लागू किए सब सारे हम लोग मांग रहा है। ये किसी का मेहरबानी नहीं है, ये हमारा हक है। पहले से हम लोग ये कह रहे हैं कि केंद्रीय सरकार को तेलंगाना सरकार ने 1 रुपए टैक्स के पेमेंट किए तो 43 पैसा हम लोगों को मिल रहा है, मगर बिहार को तो 7 रुपए मिल रहा है। 1 रुपए बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को 7 रुपए मिल रहा है, उत्तर प्रदेश को 6 रुपए मिल रहा है। क्यों ये विवक्षा? हाँ, इसीलिए हमारे जो 8 लोग तेलंगाना के MP है कांग्रेस पार्टी के, बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में ही लेंगे। प्रधानमंत्री महोदय को हम दिखाएंगे ये विकसित भारत नहीं है, ये सबके साथ सबका विकास नहीं है, कुछ लोगों के साथ विकास। वो विकास इसीलिए किसी के लिए कुर्सी बचाने का काम में लग गए, किसी ने माल उठाने में लग गए। या डेफिनेटली ये तेलंगाना स्टेट बजट पे अक्सर होने वाले हैं, क्योंकि हम लोग ये सोचे थे कि मूसी रिवर डेवलपमेंट फ्रंट, रीजनल रिंग रोड, मेट्रो के साथ साथ पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के लिए कुछ इसमें अनाउंस आने वाले थे। आने के लिए हम लोग उम्मीद रखा था, मगर हम तेलंगाना की जनता को उम्मीद तोड़ दिए केंद्र सरकार ने। अभी आगे असेंबली में कल चर्चा कर लेके आगे कार्रवाई शुरू करेंगे। नहीं, अभी कुर्सी बचाने में लग गए, ये कुर्सी बचाओ बजट, इसीलिए बिहार आंध्र प्रदेश को ज्यादा दे दिए कि अभी ये इंडिया डिपेंडेंट ऑन बिहार एंड आंध्र प्रदेश। दैट इज हाउ दे allocated funds to Bihar and Andhra Pradesh. We are not opposing allocating to Bihar and Andhra Pradesh. हम लोगों की मांग एक ही है, क्यों तेलंगाना को नहीं दिए? Yes. So what did you ask for? Sir, everything, whatever I have spoken. Can you tell me the figures, like how much money you have asked for? Yeah, definitely where they have through act, we have got some assurances. That is point number 1, Bayaram Steel Factory, point number 2, Railway Coach Factory in Kazipet, IIM and ITIR corridor and Palamur Rangareddy lift irrigation, all other development activities, these are the assured by the Lok Sabha and Rajya Sabha. He has refused to implement that schemes after completing 10 years also. And whereas he has mentioned Andhra Pradesh Reorganization Act in this budget, saying that he is allocating to Polavaram funds, he is allocating to Amaravati capital city funds, he is allocating something to Andhra Pradesh. Whereas Telangana, same act has given some assurances to Telangana. Why he has refused to implement that? That is what we are asking. We are not asking less or more. We are asking our legitimate right. We are demanding that, Mr. Prime Minister, please implement our assurances. You cannot ignore just like that. If you don't have any political connection or personal connection or emotional connection with the Telangana people, okay, people will say, tomorrow what is going to happen, you see. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, చచ్చిపోయిన పాముల గురించి మనం చర్చ చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు తీసుకోవాల్సిన కార్యాచరణ మీదనే మనం చర్చ చేద్దాము. అంటే నేను అనేది ఎన్డీఏ ముఖ్యమంత్రుల వీళ్ళ వాళ్ళ కాదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు. నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి
రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము. మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లేదంటే అట్లీస్ట్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష